హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. రాజమౌళి మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత దేశవ్యాప్తంగా త్రిబుల్ చిత్రం గురించి చర్చ మొదలైంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది అనేసి తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర ఉద్యమ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం యుక్త వయసులో ఉన్న సమయంలో కొన్నేళ్లు అదృశ్యమై తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటం చేశారు. అదృశ్యమైన సమయంలో వీరిద్దరూ ఎలా ఉండేవారు అనేదే ఈ చిత్ర కథ అని రాజమౌళి తెలిపిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ వరుణ్ తేజ్తో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. త్రిబుల్ చిత్ర విశేషాలు అందించేందుకు రాజమౌళి ఇటీవలే మీడియా సమావేశం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మీడియా సమావేశంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు మీసాలతో కనిపించారు. అల్లూరిగా రామ్ చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రై చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమైంది. అభిమానులకు ఫస్ట్ లుక్ లాంటి కానుకలు ఇప్పట్లో ఉండవని రాజమౌళి తేల్చేశారు. దీనితో చరణ్, ఎన్టీఆర్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి అనే ఆసక్తి అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ ఎక్కువైంది. ఇక రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇటీవలే ఓ చోట లంచ్లో మీట్ అయ్యారు. రామ్ చరణ్ తీసిన సెల్ఫీని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోదరుడి ప్రేమ అని కామెంట్ పెట్టాడు. అసలు ఇంతకీ వీరిద్దరూ ఎక్కడ కలిశారు అంటూ అభిమానుల్లో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా రామ్ చరణ్ తీసిన ఈ సెల్ఫీతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అల్లూరి సీతారామరాజుగా సెల్ఫీలో రామ్ చరణ్ అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నాడు. లైట్ గా గడ్డం, బాగా మీసాలు పెంచి అల్లూరి పాత్ర కోసం సిద్ధమవుతున్నాడు. రామ్ చరణ్ కొత్త లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతున్నారు. హెయిర్ స్టైల్ కూడా బాగా పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. మగధీర చిత్రంలో రామ్ చరణ్ మీసాలతో హెయిర్ బాగా పెంచి కనిపించాడు. దాన్ని తలదన్నేలా అల్లూరి పాత్రలో రామ్ చరణ్ లుక్ ఉండబోతుంది అనేసి సమాచారం. మొత్తానికి రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది అనేసి చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.